శ్రావణ శుక్రవారానికి అయితే జస్ట్ ఇట్లా సింపుల్ గా రెడీ అయ్యాను. పిల్లలతో కొంచెం సారీ అంటే కష్టంగా ఉంది, అందుకని చెప్పి డ్రెస్. ఈ రోజు భోజనాన్ని విషయానికి వస్తే వెజ్ మీల్స్ బయట నుంచి తెప్పించుకున్నాను. తర్వాత కొంచెం సేపు తనీష్ బాబుతో ఇట్లా మిర్రర్ చూసాడంటే చాలు, ఎంతసేపు అయినా కానీ దాన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అంటే తనకి ఆపోజిట్ ఇంకొక ఎవరో పర్సన్ ఉన్నారు, ఆడుకుంటున్నాను వాళ్ళతో అన్నట్టు ఫీల్ అవుతాడు. ఇప్పుడు తనీష్ బాబు ఇంట్లో ఫుల్ అల్లరి, అసలు కింద వదిలేస్తే చాలు ఎక్కడ కనిపించట్లే మనకి, అట్లా వెళ్ళిపోతున్నాడు అంత స్పీడ్ గా. అన్నిటికన్నా కష్టమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరిని ఒక చోట పెట్టడము. వదిలేసామంటే వాళ్ళ అక్క నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను అంటది, గట్టిగా నొక్కేస్తుంది అండి. ప్రేమ ఎట్లా చూపించాలో తెలియదు. ఇంకా ప్రేమ ఓవర్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇట్లా అవుతా ఉంటది అనమాట. అప్పుడు మనకు వస్తుంది బీపీ, టెన్షన్ అన్ని వస్తాయి ఒక్కసారిగా. కొన్ని రోజుల నుంచి నీ వీడియో చూస్తున్నాను, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు ఇంకా అది కాక మా గుంటూరు అమ్మాయే కదా అని చెప్పని అనుకొని మా కోడల చేత మెసేజ్ పెట్టించాను. నెంబర్ ఇస్తావో ఇవ్వవో అనుకున్నాను అని ఒక ఆంటీ నాకు మెసేజ్ చేశారు. ఆ తర్వాత నా దగ్గర నుంచి తనకు కాల్ వెళ్ళింది. ఈ శ్రావణ శుక్రవారం మా ఇంటికి రా అని చెప్పి పిలిచారు. మన సంగతి తెలిసిందే కదా, అంతా చేశాను కానీ అదే విషయం మర్చిపోయాను. అయిపోయింది, 2 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత కూడా నేను ఆవిడకి ఫోన్ చేయడం కూడా మర్చిపోయా. ఆమె అన్నిసార్లు ఫోన్లు చేసి నాకు చెప్పారు, రా మా ఇంటికి ఖచ్చితంగా మర్చిపోకుండా అని చెప్పి. ఆ తర్వాత నేనైతే మండే ఫోన్ చేశాను, ఏమనుకోకండి ఆంటీ అని చెప్పి. అయ్యో ఏమనుకోని నెక్స్ట్ వీక్ అన్నారా అని చెప్పి అన్నారు. ఇప్పుడు కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ఫోన్స్, ఇట్లాంటి మెసేజ్లు కూడా చూడాల్సి వస్తుందని. ఏదో జస్ట్ యూట్యూబ్ లో చూసే నన్ను ఇంత ఇష్టపడి మీ ఇంటికి పిలుస్తున్నారు, నిజంగా థ్యాంక్స్. అన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నేను రాలేనందుకు సారీ.